ఒక విశాలమైన సముద్రంలో ఒక పెద్ద ఓడ ప్రయాణం చేస్తోంది. ఆ ఓడలో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ ఆనందంగా గంతులు వేస్తూ, పాటలు పాడుతూ సంతోషంగా ఉన్నారు. వారిలో 60-70 సంవత్సరాల వయస్సున్న ఒక ముసలమ్మ కూడా కూర్చొని ఉంది. ఓడ సాఫీగా ముందుకు సాగుతోంది. కాని ఉన్నట్టుండి సముద్రం అలజడికి గురైంది. గాలి బలంగా వీచింది. అలలు ఎత్తెత్తుగా పైకెగసి ఓడను ఢీకొట్టసాగాయి. పరిస్థితి భయంకరంగా మారింది. ఓడ ఊగిపోతోంది. ప్రయాణికులందరూ భయంతో కేకలు వేస్తూ, ఏడుస్తూ గందరగోళం సృష్టించారు. అప్పుడు ఓడ యజమాని గట్టిగా అరిచాడు. తుఫాను చాలా ఎక్కువైంది. ఓడ బరువు తగ్గించాలి. అందుకే సరుకులన్నీ సముద్రంలో పడేయండి. అందరూ తమ తమ సరుకులను బయటికి విసురుతూ ఉన్నారు. కొందరు విలపిస్తున్నారు. కొందరు ప్రాణభయంతో వణుకుతున్నారు. కాని ఆ ముసలమ్మ మాత్రం ప్రశాంతంగా కూర్చొని చిరునవ్వుతో ఉంది. ఇది గమనించిన ఓడ యజమాని ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు. అమ్మా, ఓడ మునిగిపోతుందేమో అని అందరూ భయంతో ఏడుస్తున్నారు. సరుకులన్నీ పడేస్తున్నాం. నువ్వు మాత్రం ఎందుకు ఇలా సంతోషంగా ఉన్నావు? ఆ ముసలమ్మ ప్రశాంతంగా జవాబు చెప్పింది. అయ్యా, నాకు భయం లేదు. నా పెద్ద కూతురు కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆమె ఇప్పుడు యేసు ప్రభువుతో ఉంది. ఈ ఓడ మునిగిపోయినా నేను ఆమె దగ్గరకు ప్రభువు సన్నిధికి వెళతాను. అది నాకు ఆనందమే. మరొకవైపు ఈ ఓడ సురక్షితంగా తీరానికి చేరితే అక్కడ నా చిన్న కూతురు ఊరుంది. నేను ఆమె దగ్గరకు వెళ్తాను. అదీ నాకు ఆనందమే. అందుకే నేను భయపడడం లేదు. ఓడ మునిగినా సంతోషమే. ప్రభువు దగ్గరకు వెళ్తాను. ఓడ మునగకపోయినా సంతోషమే. నా చిన్న కూతురు దగ్గరకు వెళ్తాను. ఎటువంటి పరిస్థితి వచ్చినా నాకు నష్టం లేదు. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఆమె మాటలు విన్నవారికి ఆశ్చర్యం కలిగింది. ఆమెకు ఉన్న విశ్వాసం, ధైర్యం అందరినీ ఆలోచింపజేసింది. ఈ సిన్ని కథ ద్వారా మనకేమర్థమవుతుంది? రక్షణ పొందిన మనము మరణానికి భయపడము. ఈ లోకం విడిస్తే మనము ప్రభువు సన్నిధిలో ఉంటాం. ఎల్లకాలం ప్రభువుతో ఉంటాం. అదే మన నిరీక్షణ.